మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ ఈ పేరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అసలు ఈయన ఎవరు? 23 ఏళ్ల మల్లికార్జున ముత్య ఇంత పేరు ఎలా సంపాదించుకున్నాడని అందరికీ ఒక డౌట్. ముఖ్యంగా అతనిని ఒక దేవుడిలా కొలుస్తున్నారు. బడా నాయకులు సైతం ఈయన కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకొని దేవుడిలా కొలుస్తున్నారు. అందులో ఎక్కువ మంది తెలంగాణ వాళ్లే. అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మల్లికార్జున ముత్య తల్లిదండ్రులకు 4 సంతానం, 4 కొడుకులే. అందులో చిన్నవాడే మల్లికార్జున ముత్య. మల్లికార్జున తండ్రి గారు కూడా ప్రజలకు మంచి చెడ్డ చెప్పేవాడు. అది గిట్టని వాళ్ళు తన తండ్రిని చంపేశారని మల్లికార్జున ముత్య చెప్పారు. కానీ అక్కడ ప్రజలను అడిగి తెలుసుకుంటే ఏదో భూ వివాదం వల్ల చనిపోయాడని చెబుతున్నారు. అయితే తన తండ్రి చనిపోయాక తిండి తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదని, ఒక్కో రూపాయికి ఎంతో ఇబ్బంది పడ్డామని మల్లికార్జున ముత్య చెప్పారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక తన తండ్రి నిర్మించిన గుడి దగ్గర కూర్చున్నాడట. అప్పాజీ తండ్రి గురించి అడిగితే, మా నాన్న అక్కడ పడుకున్నాడు వెళ్ళండి అని తన తండ్రి సమాధి చూయించాడంట. ఆ భక్తులు తన తండ్రి సమాధిని మొక్కుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారట. తన తండ్రిని వెతుక్కుంటూ వచ్చే ప్రజలను చూసి మల్లికార్జున ముత్య అప్పుడే నిర్ణయించుకున్నాడు, తినడానికి తిండి లేదు, ఏదో ఒకటి చేయాలి అని. అప్పుడు ఆ ఊర్లో డప్పులు కొడుతుంటే దేవుడు వచ్చినట్టు నటిస్తూ డాన్స్ చేశాను. అక్కడ ఉన్న ప్రజలంతా అప్పాజీ నాన్నగారే తనను పోనాడు అని మొక్కడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి మల్లికార్జున కాస్త మల్లికార్జున ముత్యగా మారిపోయాడు. వాస్తవం మాట్లాడుకుంటే తన తండ్రి కట్టించిన గుడులనే ఉన్నా కానీ ఏ రోజు కూడా తాను ఆ దేవుడిని మొక్కలేదని ఆయనే చెప్పుకొచ్చారు. ఆయన తను దేవుడిని అని ఎక్కడా చెప్పుకోలేదు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఒక డౌట్ రావచ్చు, ఆయన దేవుడు కాకపోతే పేర్లు ఫోన్ నెంబర్లు ఎలా చెబుతున్నాడని, అంతమంది ఎలా వస్తారు అని. మల్లికార్జున ముత్య పేర్లు ఫోన్ నెంబర్లు ఎలా చెబుతున్నాడో, ఆయన బడా నాయకులను ఎందుకు కలుస్తున్నాడో, ఇవన్నీ నెక్స్ట్ పార్ట్ లో చూడండి.